నా పేరు రవీందర్ రెడ్డి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా తోటి విద్యార్థులు అందరికీ, వేదికను అలంకరించిన మన గురువులు అందరికీ పాదాభివందనాలు. నేను మా ఊరు వచ్చి చంద్రాయనపల్లి. నేను ఆమన్గల్లో ఇంటర్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు బీటెక్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇది నా పర్సనల్ విషయాలు. అందరికీ ధన్యవాదాలు. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. అమ్మాయి 3rd ఇయర్ చేస్తుంది, చిన్న అమ్మాయి వచ్చి ఇంటర్ 2nd ఇయర్ చేస్తుంది, బాబు వచ్చి 10th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ సైదులు. అదేవిధంగా మిత్రుడు నారాయణ సింగ్ సార్ గారిని వేదికపైకి మన మిత్రులు నారాయణ సింగ్ సార్ గారిని వేదికపైకి మన మిత్రులు వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నారు. 6 నుంచి 7 నెలల వరకు మన పాఠశాలలో ఉన్నప్పుడు వారు ఉన్న పూర్వ ఉపాధ్యాయులు అయితే వారికి బ్యాడ్జ్ అలంకరించవలసిందిగా పూర్వ విద్యాలయాల అందరినీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. అదేవిధంగా ఇప్పుడు 3వ సర్వన్ గారిని స్నేహితురాళ్లకు మరియు మన గురువుగారైన గురువుగారైన జంగారెడ్డి సార్ గారికి మరియు చెన్నారెడ్డి సార్ గారికి, మేడం ముత్యాలమ్మ మేడం గారికి, నారాయణ సింగ్ సార్ గారికి అందరికీ పాదరభివందనాలు చేస్తూ ఈరోజు ఎంత ఆనందకరమైన రోజు అంటే అంత ఆనందం ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు మన మిత్రులు, స్నేహితులు ముందు పోయిన సంవత్సరం అక్కడక్కడ గతమే 1 వారం రోజులు మనకు జూనియర్ బ్యాచ్ చేసుకున్నారు. అయితే మనం అప్పుడు మా స్నేహితులతో మాట్లాడుకుంటే చేద్దామని కూడా ఈ రోజు మనకు ఆ అవకాశం వచ్చింది. మనం అందరం గెలుచుకున్నాము. కానీ చాలామంది మిత్రులు, దాదాపు 10-12 మంది మిత్రులు రాలేకపోయారు. వారి కారణాలు ఏందో మనకు తెలియదు. ఈ పూర్వ విద్యార్థుల సంబంధంలో అప్పుడప్పుడు మనం వాళ్ళు చేస్తూ ఉంటే ఈరోజు కూడా నాకు ఒక పాట యాది వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ది. అంటే పాడాలని కాదు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసాము చదివి అమ్మ దీవెనలోనే. ఆ పాటకు నేను ఎక్కడైనా వెళ్ళినా ఇయర్ ఫోన్ పెట్టుకొని ఒక్క పాటకు 2-3 సార్లు వింటా. పూర్వ జ్ఞాపకం అన్నట్టు అది వాస్తవం. అది ఆ కవి మహానుభావుడు ఎలా రచించాడో కానీ మన విద్యార్థులను కలుపుతూ రాసిన పాట అది. అయితే ఇక చాలా ఆ రోజు 33 సంవత్సరాలు విడిపోయినా మనం ఈరోజు కలిసినామంటే చాలా సంతోషం. ఇప్పుడు చాలా మందికి ఒకరికొకరు గుర్తింపు లేకుండా పోయింది. మనకు ఈయనెవరు ఉండే అని ఈరోజు అందరి పేరుతో సహా ఊరుతో సహా తెలిసిపోయింది. అయితే నేను ఇక నా చదువు అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి మన గ్రామం చెరుకుపల్లిలోనే జరిగింది. ఇంటర్మీడియట్ గౌరకొండ, ఐటైమ్ మన్ననూరు రెసిడెన్షియల్, అప్రెంటిస్ హిందుస్థాన్ బాలనగర్ హైదరాబాద్, డిగ్రీ హైదరాబాద్లో చేసుకున్నాను. అలా చేసుకుంటూ 2001లో మ్యారేజ్ చేసుకున్నాను. నాకు 3 బాబులు. పెద్ద బాబు రాజస్థాన్లో ఐఐటీ చేస్తున్నాడు, చిన్న మిగాలు కూడా ఉన్నాడు, జవహర్పూర్లో ఉన్నాడు చిన్నోడు. అయితే నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తూ వ్యవసాయం చేస్తూ ఇక్కడనే ఉంటున్నాను. ఇక జాబ్లు మేమంత ఆశించలేదు. ఆశించినా అది నాకు రాలేదు. వచ్చినాడు నేను పోలేదు, అనుకున్న నాడు రాలేదు, వచ్చినాడు నేను ఆశించలేదు. ఎందుకంటే రూట్ చేంజ్ అయింది. అక్కడ ఒక ఎల్ఐసి ఏజెంట్గా వ్యవసాయం చేస్తూ చిన్నపాటి ఒక పొలిటికల్ లీడర్గా ఎదిగిపోయిన ఒక మండల స్థాయిలో. అయితే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, కానీ మనం చేస్తున్న వృత్తి ఏమిటనేది మనం పరిచయాలు చేసుకోవాలని చెప్తున్నాను. కావున అందరికీ పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గోకమల్ల వెంకటేశ్వర్లు గారు
వేదికపైకి వచ్చి కొనసాగించగలరని కోరుతున్నాను. అదేవిధంగా ముందుగా మాట్లాడి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చేసినటువంటి గురువర్యులు జంగారెడ్డి సార్ గారికి, మరియు చెన్నారెడ్డి సార్ గారికి, మరియు నారాయణ సింగ్ గారికి, ముత్యాలమ్మ మేడం గారికి పాదాభివందనాలు. మేడం, మిమ్మల్ని చూస్తే నేను అనుకోలేదు మేడం, వాస్తవాన్ని సార్ కలుస్తుంటారు దేవరకొండ. జంగారెడ్డి సార్ అంటే మా సొంత ఊరే కాబట్టి అడగదడిపి అప్పుడప్పుడు చాలా సార్లు కలుస్తాం. చిన్నారు సార్ మిమ్మల్ని కూడా చూస్తాం అనుకోలేదు, కానీ వీళ్ళందరి సహకారాలతో మీరు ఇంతమందిని చూడగలుగుతున్నాం ఈరోజు. అన్న ప్రధానంగా చెన్నయ్య గారు ఎక్కువ రిస్క్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నారాయణ గారు, వెంకటరావు వీళ్ళంతా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని లేడీ క్లాస్మేట్స్ వచ్చినట్లయితే జ్యోష్నారాయణ గారు, గీత గారు కొంత చాలా ఇన్సెంట్ తీసుకొని ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రధానంగా నా పేరు వచ్చేసి డోకనల్ల వెంకటేశ్వర్లు. నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ని. ఎందుకంటే పెట్టుకుంటే వాడిగా ముందర కూర్చునేది నేను హరిశంకర్. మేము 6th క్లాస్కి వచ్చినప్పుడు మనకు ఒక సార్ ఉండే, నారాయణ సార్ అని పెరుగుండేది. ఒకసారి పిలిచిండి నన్ను, ఇక రారా అని ఇటు పిలిచి ఇటు రారా అంటే ఇటు పోయి నిలబడితే సార్ అలా ఉండేది. ఇట్లా చూసినాం మేము, ఎవరో పెట్టారా అన్నాను. అంటే ఆ నాటికి మా జ్ఞాపకాలు పడుతుంది. జంగాన్ సార్ చూసినట్లయితే సార్ బయటికి వెళ్ళగానే అందరు పరిగెత్తుకొని ఇంత క్లాస్ రూమ్లో పడేది, ఒక్కడు కూడా బయట ఉండకపోయేది. ఈ విధంగా వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి క్రమశిక్షణని ఈరోజు మనకు కొంత ఒక స్థాయికి ఎదగడం జరిగింది. నా విషయానికి వచ్చినట్లయితే నేను 1991లో ఇక్కడ 10th కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి అది ఎంకేఆర్ దేవరకొండలో చేయడం జరిగింది. డిగ్రీ బీకామ్ ఎంకేఆర్ డిగ్రీ కాలేజీలో చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల పై చదువులోకి వెళ్ళలేకపోయాను. డిగ్రీ తర్వాత అక్కడక్కడ పనిచేస్తూ ఏ పని లేకపోతే నా జీవితంలో నేను ఒకరిని చాలా ఇన్సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభాముఖంగా కూడా చెప్పదలుచుకున్నాను. నా మిత్రుడైన అవ్వచ్చు, అమ్మాయి ఉండొచ్చు, నూనె సుధాకర్, మన క్లాస్మేట్ నూనె సుధాకర్ నా జీవితంలో ఒక ఘట్టం. అంటే నా లైఫ్లో అతను ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే నాకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏ పని చేయలేని పరిస్థితుల్లో నాకు పని లేదు, ఫస్ట్ చేయడానికి పని లేదు, డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలి ఎక్కడ చేయాలో తోచగా అందరూ సహాయం తీసుకుందామని అడిగిన. అయితే రా తమ్మి, నేను నల్గొండలో నీకు ఏదైనా పని చూపిస్తాను, ఒక పంచరత్నాన్ని ఒక ఫైనాన్స్లో పని చూపించు, 900కు ఒక నెలకు వచ్చేసి 900 ఉద్యోగం. వాళ్ళే సైకిల్ ఇచ్చారు. సరే, ఆ విధంగా తన జీవితాన్ని గడుపుతూ అక్కడ నల్గొండలో ఒక ఇంటెన్సివ్ కోచింగ్ పడింది కంప్యూటర్లో. అది నేర్చుకున్నాను. అది నేర్చుకున్న తర్వాత ఆ సహాయ సహకారాలతోనే అక్కడికి ఒకసారి పని మీద వెళ్ళినప్పుడు కంప్యూటర్ సెంటర్ వాళ్ళు, బాబా నువ్వు కంప్యూటర్ నేర్చుకున్నావు కదా, ఇక్కడ డిఆర్డిఏలో ఒక ఉద్యోగం పడింది, అది వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కదా అని అంటే ఇమీడియట్లీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ అప్లై చేయడం జరిగింది. వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన తర్వాత అందులో సక్సెస్ అయిన తర్వాత మనకు అప్పుడే ఒక అపాయింట్మెంట్ అనేది రావడం జరిగింది. అప్పుడు టర్న్ అయింది కొంచెం నా లైఫ్. నేను ఎందుకు నా అన్నయ్యను ఇన్సల్ట్ చేస్తున్నాను అని అంటే, ఆ రోజు నన్ను చేరదీయకపోతే నేను ఈరోజు ఒక స్కేల్ ఎంప్లాయీ లాగా ఉండేవాడిని కాదేమో. ప్రస్తుతం నేను డిఆర్డిఏలో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఒక భాగమైనటువంటి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను ఒక స్కేల్ ఎంప్లాయీ. సో ఈ విధంగా నా జీవితంలో మీరు అందరూ అనుమతిస్తే అతను ఒకసారి స్టేజ్ మీదకి పిలిపిద్దాం అనేది నా ఆలోచన. మీ అనుమతి కోరుతున్నాను సార్, దయచేసి పర్మిషన్ ఇవ్వండి. నా జీవితంలో ఒక
సుధాకర్ సేట్ దయచేసి స్టేజ్ మీదకి రావాలి. అన్న సుధాకర్ తోడా ఉండొచ్చు, నాకు జీవితంలో ఒక భాగం అయిండు కనుక అతన్ని మీ అందరి ముందు పరిచయం చేస్తున్నాను. కంగ్రాట్స్, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. నా జీవితంలో ఒక భాగం అయినందుకు. ఈ విధంగా నా జీవితం కొనసాగింది. యాక్చువల్గా మీరందరూ మీ యొక్క పిల్లలు డిగ్రీ, ఇంటర్మీడియట్, బీటెక్, ఆ వెంకటరావు అయితే మనవాడు తాత అయ్యిండు కానీ నాకు అవకాశం లేదు. వెంకటరావు మనవాడు తాత అయిందంట. ఓకే, కానీ నాకు కాలేదేమో కానీ నేను కొన్ని పరిస్థితుల కారణంగా 2011లో నా మ్యారేజ్ అయింది. ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. 2011లో నా మ్యారేజ్ అయింది. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలే. ఒకటి 6th క్లాసు, ఒకటి 4th క్లాసు. ఓకే, అంటే కొంచెం కుటుంబ పరిస్థితుల కారణంగా ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక స్కేల్ ఎంప్లాయీగా జీవితం కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం అయితే హ్యాపీగా ఉంది. ఈ అంతకంటే ముందు మిమ్మల్ని అందరినీ ఎప్పుడు కలుస్తానంటే మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నా యొక్క ఈ చిన్న విన్నపాన్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడవలసిందిగా కర్ణాటి శివాజీ గారు. నెక్స్ట్ వచ్చేసి అనివార్య కారణాల వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ రాలేదు. పందెం శేఖర్ రెడ్డి గారు, దయచేసి ప్లీజ్ వెల్కమ్. వచ్చేసినటువంటి మోడీ ఉపాధ్యాయులు సార్ గారు, మేడం గారు, నారాయణ సింగ్ సార్ గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు వీళ్ళందరినీ కలుసుకోవడం వల్ల చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటుంటే మంచిగా ఉంటుందని నా కోరిక. ఇదే నాకు ఉపన్యాసం. విద్యార్థుల సమ్మేళనకు విచ్చేసిన అందరి తోటి విద్యార్థులకు మరియు మనకు విద్యని అందించిన గురువులకు పాదాభివందనాలు. నేను ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ ఫీల్డ్ ఆఫీసర్, దేవరకొండ డిండి. మా పిల్లలు ఇద్దరు బాబులు. ఒక అతను బీటెక్ ఫైనల్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్. మా వైఫ్ టీచర్, గవర్నమెంట్ టీచర్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత చదివించుకొని గవర్నమెంట్ ఉద్యోగం అదొకటండి, అంతే. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, మీ యొక్క సర్వీసు చాలా అమూల్యమైనది. మీరు ఇచ్చిన సమాచారం చాలా థ్యాంక్ఫుల్. విజయ్ సాయి గారు. గురువులకు మరియు నాతోటి ఆనాటి మనందరం విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు బిజిలి సాయి. నేను కూడా మీతో పట్ల 1991 బ్యాచ్ 10th. ప్రస్తుతం నేను ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసిన. నాకు 3 పిల్లలు. ఒక ఆయన బీఈడీ అయిపోయింది, 3 బీఈడీ అయిపోయింది. ఇప్పటివరకు అయితే ఇంకా ఉద్యోగాలు రాదు. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. మరియు నా తోటి మిత్రులందరికీ కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారాలు. నేను 6th to 10th వరకు ఈ చెరుకుపల్లి జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ నల్గొండ జూనియర్ కాలేజ్, డిగ్రీ రాఘవేంద్ర డిగ్రీ కాలేజ్. అండ్ పీజీ వచ్చేసి నేను ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్లో చేశాను, సోషియాలజీ. తర్వాత నేను వచ్చేసి వివిధ రకాల బిజినెస్ చేశాను, చిట్ ఫండ్ అండ్ ఫైనాన్స్ బిజినెస్ చేశాను బాగా. ఆ తర్వాత నేను వచ్చేసి ప్రజెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. నాకు వచ్చేసి బాబు. మా బాబు బీటెక్ అయిపోయింది, ఎంబీఏ చేస్తుంటే ప్రజెంట్ సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తున్నాడు. మా పాప చిన్న విషయం ఏంటంటే మా బాబు ప్రస్తుతం లేదు, చనిపోయింది. 2017లో కొద్ది అనివార్య కారణం వల్ల చనిపోవడం జరిగింది మా పాప. సో ప్రజెంట్ అయితే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏంది ఇక్కడ లోపల రే జగన్ ఇక్కడ కూర్చోండి మీరు ఏది ఇక్కడ సభని అలంకరించిన మన గురువులకు నారాయణ సింగ్ సార్, ఏ జంగారెడ్డి సార్, చెన్నారెడ్డి సార్, ముత్యాలమ్మ మేడం అందరికీ, ఆ తర్వాత నా తోటి విద్యార్థులు నేను ఇక్కడ 1991 మీతోటే చదువుకున్నా. నాకు ఒక 2 పాయింట్లు చెప్తా, ఎక్కువ చెప్పను. నాకు నేను ప్రస్తుతానికి అయితే ఆర్మీలో చేసిన రిటైర్డ్ అయినా. జంగారెడ్డి సారు డిసిప్లిన్ అంటే నేను తర్వాత మాకు అనిపించేది, జంగారెడ్డి సారు మనం స్కూల్కు లేట్ అవుతుందంటే కొంచెం దేనికి డిసిప్లిన్ ఉండాలి. నేను అనుకునేది అదే జంగారెడ్డి సార్ కొట్టేది కరెక్టే. నేను జాగ్రత్తలకు పోయినట్టు కూడా అది రిపీట్ చేసుకొని జంగారెడ్డి సార్ డిసిప్లిన్. ఆ తర్వాత ఈ చెన్నారెడ్డి సార్ మాకు పీటీ నేర్పించడు. సారు పేపర్ కానీ టీవీ పేపర్ అప్పుడు పేపర్లో ఇచ్చింది సారు. దానివల్ల నేను కూడా స్పోర్ట్స్లో నేను అక్కడ ఆర్మీలో కూడా వెళ్ళిపోయినా. ఆ తర్వాత మా నారాయణ సారు మాకు అక్కే ఉండే, ఎంత రాసినా కానీ నాకు చదువు రాకపోయేది నిజంగానే. అదే వీడు నారాయణ దాంట్లో చూసి నేను రాసేది, అరే వీడు అరే చదువురా ఎక్కటే అనేది. నాకేం రాకపోయేది, అరే నువ్వు బర్ల కాడుకోరా అది ఇది అని చెప్పేది నాకు. ఇక నేను ఏమనపోయేది, నారాయణ సింగ్ అనేది అరే మీ కాకే జుట్లకు వెళ్ళాలిరా అనేది. సార్ ఏవోసారి ఏం తెలుస్తుంది మనకు. జంగారెడ్డి సారు టెస్ట్ పేపర్ పెట్టినప్పుడు సార్ క్వశ్చన్ పేపర్ తెచ్చి ఇక్కడ నిలబెట్టాకనే మేము నారాయణతోనే నిలబడేది. అందరు గుంపులే అప్పుడు చెట్టు కింద పెట్టేది. ఆ తర్వాత ఇప్పుడు మన రాముల్ సార్ ఉండే, రాముల్ సారు హిందీ నేర్పేది మనకు. నేను ఫస్ట్ మనకు 8th క్లాసులో తుమారా మేరా ఆప్కా అది నేర్పేది. సారు ఊకే అనుకునేది, అరే ఏం సారు ఊకే చెప్తుడు అందరికీ ఆడవాళ్ళ ముందర మనకు సిగ్గయ్యేది, రాకపోయేది. ఏం నేర్వాలని తుమారా మేరా ఆప్కా అది నేర్చాం. ఆ తర్వాత అప్పుడు మనకు ఐస్ క్రీములు వచ్చేది ఇక్కడ. సార్ నేర్కొండ నుంచి వచ్చినప్పుడు మాకాడ పైసలు ఉండకపోయేది, ఆ పూట మేము స్కూల్కే రాకపోయేది. మరి ఎట్లా పోయేదాం పాప, ఆయన మంచి దేవుడు. అదేవిధంగా మనకు నా పేరు కుంభం వెంకటయ్య చెరుకుపల్లి. నేను 28 సంవత్సరాలు ఆర్మీలో చేసిన, రిటైర్మెంట్ అయినా ఇప్పుడు డిఆర్డిఓలో చేస్తున్నా. నా వల్ల ఏదైనా మీకు ఏదైనా క్యాంటీన్లు ఏమైనా కావాలి సపోర్ట్ పెట్టాలి జరా. నా పేరు వెంకట్రామ్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన మన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. మరియు అదేవిధంగా నా మిత్రులు అందరికీ నమస్కారం. జంగారెడ్డి సార్ ఎప్పుడు నేను 1991 బ్యాచ్ 10th క్లాస్ ఉంది. జంగారెడ్డి సార్ ఎప్పుడు కొడుతుంటాడు, దేనికి కొడతాడు అని చెప్పి ఎప్పుడు ఆలోచన చేసుకునేది. ఆయన అంతనే ఉండేది, నేను చేస్తూనే ఉండేది, నా పని నేను చేస్తూనే ఉండేది. కానీ ఇంకా తర్వాత చివరి రోజు లాస్ట్ స్కూల్ మనది 10th క్లాస్ వీడుకోవాలి నాడు అందరు అక్కడ ఉన్నారు. సార్ ఒక్కడే సైన్స్ రూమ్ ఉన్నది, ఇట్లా ఉన్నాడు. పోయి 2 కాళ్ళు పట్టుకున్నాను, సార్ నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే. అప్పటివరకు నాకేం అర్థం కాలేదు, అప్పటివరకు కోపం ఉండేది సార్ మీద బాగా. ఈ అమ్మ ఎవడు ఇంత ఇబ్బంది పెడుతుంది సార్ అని చెప్పి. కాబట్టి మనం చేసేది మంచి పనులు ఏం కావు, కానీ సార్ ఇట్లా చేస్తుందని చెప్పి బాగా అనిపించేది లోపల. ఆ రోజు తెలిసింది నాకు సార్ అంటే ఎంత ఇది అనేది. ఆ రోజుకి వెళ్ళి కొన్ని కష్టాలు ఎదురైనా కానీ మంచిగా ఇవాళ కూడా హాయిగానే ఉన్నాం. చిన్న జోక్, అందరూ స్కూల్ కాలిపోతుంది, స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారట. మా బడి పోతుందిరా నాయన, మా బడి కాలిపోతుంది, మంచిగానే ఉంటుంది కదా, ఎప్పటి నుంచి బడి ఉండదు అని ఒక్కడే బాగా ఏడుస్తున్నారట పక్క కూర్చొని. ఎందుకు ఏడుస్తున్నారు అని ఎవడో ఆడకపోయేటప్పుడు, అరే అందరు సంతోషం గురు, నువ్వు ఒక్కనే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మ స్కూల్ అంటే కాలేదు కానీ సార్లు బతికే ఉన్నారు కదా నాయన అని చెప్పి. సార్లు బతికే ఉన్నారు కాబట్టి వాడు చాలా బాధపడి ఏడ్చుకుంటున్నారు పాపం. ఈ సార్ల విలువ అప్పుడు మనం చదువుకునేటప్పుడు తెలియదు, కానీ తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. నేను చదువుకున్నదే 10th, ఇంటర్కి పోయినా ఎక్కడైనా నా బదులు ఆ నిర్మల్కి కాలేజీలో స్టైఫండ్ ఇస్తే గీతలం పంచుకునేదంతే. ఇప్పుడైనా నేను చేసే పనికి వ్యాపారంలో మంచిగా చేస్తా, మంచిగానే నేముంది, మంచిగా నాకు చేదైన కాడికి ఒక ఫార్మాయిల్డ్ ఈ మన నల్గొండ డిస్టిక్లో ఎవరికి కూడా లేదు. ఒక్క సొంతం ఎస్టీ వాళ్ళ కాదు, సాగుకారులకు కూడా లేదు. 10 మంది కలిసి ఒకటి కడతారు, 4 కలిసి ఒకటి కడతారు.
ఒక డిస్టిక్ మొత్తంలో కూడా ఒక 4-5 ఉన్నారంటే అది చాలా తక్కువ. ఉన్నదో లేరు అని కూడా కాదు. అది నేను ఒక్కరిని చేసి తీరాలి, వాళ్ళ ముందు తలెత్తుకొని నిలబడాలి అనే ఉద్దేశంతో రాత్రి బాగా కష్టపడి చేసుకొని ఇంతవరకు తీసుకొచ్చాను. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి లండన్లో ఎంఎస్ చేసిండు, లేటెస్ట్ మ్యారేజ్ కూడా చేసిన 6 నెలల కింద. ఇంకో అబ్బాయి బీటెక్ చేస్తున్నాము. అందరూ నేనైతే ఇప్పటికి ఒక్క మాట, మీరు ఇవాళ కలిసినట్టు కాదు, మనం అందరం 34 సంవత్సరాల తర్వాత ఈరోజు కలిసినాం. అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, పేరున రిక్వెస్ట్ చేసేది, మనం అందరం కలిసి మన క్లాస్మేట్లకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందరం ఆదుకోవాలి, అందరం ముందుండాలి. నెలకు మీకు చేతనైన కాడికి నెలకు ఒక 100 రూపాయలు ఇవ్వండి. అందరూ తలా 100 రూపాయలు ఇవ్వండి. ఒక టిఫిన్ చేస్తే 100 రూపాయలు అయిపోతున్నాయి. ఇవాళ మీరందరూ నెలకు ఒక 100 రూపాయలు, ఇక్కడ వచ్చిన వాళ్ళైనా సరే రాని వాళ్ళని వదిలిపెట్టండి. ఇక్కడ 40 మందో 42 మంది వచ్చారు. మీరందరూ నెలకు 100 రూపాయలు ఇవ్వండి. ఎవరి పేరు మీద అకౌంట్ తీపించి, జాయింట్ అకౌంట్ తీపించి, ఎవరికైనా మన దాంట్లో ఎవరికి ఆపద వచ్చినా, ఏ విధంగా కష్టం వచ్చినా మన తరఫున, మన 90-91 బ్యాచ్ తరఫున సాయం చేద్దాం వాళ్ళకి. అదొక్క మనవి, అదొక్కటి మాత్రం నా ప్రతిపాదన, రిక్వెస్ట్ అనుకోండి, ఏదని అనుకోండి. ఇంతటితో నా పని ముగిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెంకటరామ్ గారు. నెక్స్ట్ కట్టకొండల జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్టర్ దట్ ఎండి కాలింగ్ గెట్ రెడీ. కట్టకొండల జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్వాగతం, సుస్వాగతం. మరియు మా గురువర్యులందరికీ పాదాభివందనాలు. మరియు జంగారెడ్డి సారు, చెన్నారెడ్డి సారు, నారాయణ సింగ్ సారు, ముత్యాలమ్మ టీచర్, మళ్ళీ లేని వారు నారాయణ సార్ లేకపోవడం, ఉమ్మన్ రెడ్డి సార్ లేకపోవడం అందుబాటులో అందరినీ ఒకసారి గుర్తు చేసుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి ఇంకోటి, 35 సంవత్సరాల ప్రోగ్రాం చేయడం అనేది ఎవరు చేయకపోవచ్చు, దాని మీద సాధించాం అందరు పట్టుదలతో. నేను అనుకున్న ఫస్ట్ చెన్నై ఫోన్ చేసినప్పుడు అవుతుందో కాదని ఒక 4 years నుంచి ఈ గ్రూప్లో అనేక గ్రూపులు పెట్టి చేసినాక కూడా అనేక నెంబర్లు కూడా గీతారెడ్డి కానీ జోష్ణ కానీ అనేక సార్లు ఫోన్ నెంబర్ చూస్తూ గ్రూప్లో హ్యాండ్సప్ చేస్తుంటప్పుడు అప్పుడు ఈ విధంగా గ్రూపానికి వచ్చి నేను అనుకున్న ఒక 30 మంది అయితే మా ఎక్కువ అనుకున్నాను. అటువంటి 42 మందికి వెళ్ళిపోయింది. ఆర్థిక సమస్య లేకుండా కూడా ఆ విధంగా చేయడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి చెరుకుపల్లి విలేజ్. మాకు 2 బాబులు. ఒక బాబు ఎంఎస్సీ చేస్తుండు, ఇంకో బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ యూఎస్ఏలో ఉన్నాడు ఒక బాబు. నేను వచ్చేసి యశోద హాస్పిటల్లో, నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఎలక్ట్రిషియన్గా జాయిన్ అయినప్పుడు యశోద హాస్పిటల్లో ఐటీ ఎలక్ట్రికల్తో నేను డిప్లొమా పూర్తి చేసుకొని నాకు ప్రజెంట్ యశోద హాస్పిటల్ ఎలక్ట్రికల్ హెచ్ఓడి దాకా మెయింటైన్ చేస్తున్నాం. ప్రజెంట్ 20 years నుంచి ఒకే గ్రూప్లో చేస్తున్నాను. అది సంతోష విషయం. అందరికీ సమయం లేకపోవడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఈ సమయం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మన స్కూల్లో ఉన్న జంగారెడ్డి సార్ ఇక్కడనే చదువుకొని ఇదే స్కూల్లో చేయడం వల్ల ఒక డిసిప్లిన్ ప్రకారంగా మేము కూడా ఇప్పటి గుర్తు చేసుకుంటే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంటాం. హాస్పిటల్ ఫీల్డ్కి వెళ్ళినా కూడా మేము ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారంగా పోవడం కానీ చేయడం కానీ జరుగుతుంది. ఎప్పటికీ మాకు గుర్తొచ్చే విషయం ఒకటి గుర్తుంటుంది. ఈ సభ ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ బాత్ కా ఉదయ, ఒక్క నిమిషం కలం సార్ ప్లీజ్. బాత్ కా ఉదయ. ఆఫ్టర్ దట్ కట్టమని అంజయ్య రెడీ పడాలి. నమస్కారం. నా తోటి విద్యార్థులు నాది కానాపురం. నేను వ్యవసాయం చేస్తాను. నాకు 3 పిల్లలు. పెద్ద అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్, అమ్మాయి చదువుతలేదు. చిన్న అబ్బాయి 9th క్లాస్. మా కానాపురం వ్యవసాయం. చెరుకుపల్లి. నేను లారీ డ్రైవర్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎండి కలీం గారు. ఎండి ప్రధానంగా మనకు 10th క్లాస్లో చదువు చెప్పినటువంటి జంగారెడ్డి సార్ గారికి, మరియు అంటే మనకు 10th క్లాస్ కాదు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్పినటువంటి జంగారెడ్డి సార్, ముత్యాలమ్మ టీచర్, మళ్ళీ మనకు 10th క్లాస్లో మిడిల్లో వచ్చినటువంటి నారాయణ సింగ్ సార్, చెన్నారెడ్డి సారు. కాకపోతే మీ అందరికీ కొద్దిమందికి తెలిసిన విషయమే. నన్ను సార్ ఏం చేశారంటే, జంగారెడ్డి సార్ ఫస్ట్ ఇయర్లో కొద్దిగా మమ్మల్ని ఏజ్ తక్కువ ఉందని చెప్పేసి హైలైట్ ఏంటంటే, ఇందులో ఉన్న వాళ్ళందరూ నాకంటే చాలా హైట్గా ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ నాకు ఈక్వల్గా ఉన్నారు. అది చాలా గొప్ప విషయం అనుకుంటా నేను. నెక్స్ట్ అయితే ఈ 6 years తర్వాత మన నెక్స్ట్ ఇయర్ కూడా మేము అంటే
సెకండ్ 10th క్లాస్లో కూడా సార్ వాళ్ళు మాకు వచ్చి చెప్పారు. అయితే ఈరోజు 35 years తర్వాత మీ అందరిని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. దీని వెనక కష్టపడినటువంటి ముఖ్యంగా మన బాయ్స్ గ్రూప్లో, సారీ అంటే బాయ్స్ అనాలనా జెంట్స్ అనాలనా, బాయ్స్లో చెన్నయ్య, నెక్స్ట్ భూపాల్ రెడ్డి గారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నారాయణ వెంకటయ్య గారు, వీళ్ళంతా పాపం హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ తర్వాత ఫ్రీక్వెంట్గా మీటింగ్లు పెట్టుకొని ఈశ్వర్లు వీళ్ళందరూ ముందర ఉండడం. అక్కడ అదేవిధంగా నారాయణ కూడా కొంతమంది పేర్లు మర్చిపోతున్నాం, వాళ్ళు ఏమనుకోకండి. మన ఇక్కడ ప్రతి ఒక్క నేను అనుకుంటాను ఎక్కువ గ్రూప్లో యాక్టివ్గా చేస్తూ ఫోన్ కాల్స్ చేయడం మన యొక్క అదృష్టం బాగుండి చాలా మంది ఎక్కువ మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం. చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నట్టే దాని వెనుక ముత్యాలమ్మ టీచర్ కానీ నెక్స్ట్ శివలింగాచార్య సార్ కానీ మనకు చాలా ఇందులో నేను చాలా వాళ్ళను గొప్పగా ఊహించుకుంటాను, అంటే గొప్పగా నేను వాళ్ళకు రుణపడి ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఒక ఇంగ్లీష్ మీడియం కాలేజెస్లో ఒక ఐఐటి ఫ్యాకల్టీగా పనిచేస్తున్నానంటే దానికి ఇంగ్లీష్లో మనకు ఉంది అంటే సరే, మనకు ప్రైమరీ లెవెల్లో మా ఫాదర్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆ తర్వాత మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ జంగారెడ్డి సార్ గారి వల్లనే మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ చాలా చక్కగా ఈరోజు ఇంగ్లీష్ ప్రావీణ్యం పొంది ఉన్నాము. నెక్స్ట్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అసలు నాకు ఫస్ట్ సెకండ్ ఇయర్లో కొన్ని పరిణామాల వల్ల నా ఎడ్యుకేషనే స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఒకరోజు వచ్చి జంగారెడ్డి సార్ని కలవడం వల్ల ఈ సార్ నాకు ఎడ్యుకేషన్లో సెకండ్ లైఫ్ ఇచ్చిండు. అది ఇవ్వడానికి ఈ జెడ్బిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఎంతైతే ఇంపార్టెంటో వివేకవర్ధిని స్కూల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నాకు దాన్ని ఈక్వల్గా చూస్తాను నేను. నాకు వివేకవర్ధిని స్కూల్ అంటే చాలా ప్రేమ అక్కడ, ఎందుకంటే నాకు అది సెకండ్ లైఫ్ ఇచ్చింది. అక్కడ నాకు మళ్ళీ జంగారెడ్డి సార్ టీచింగ్ విన్నాను నేను అక్కడ. నాకు అక్కడ కొంతమంది సార్ వల్ల కొంతమంది టీచర్స్ పరిచయం అయ్యారు. నెక్స్ట్ తర్వాత పరిచయం కావడం వల్లనే ఈరోజు నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. వాళ్ళే కనుక అదే వివేకవర్ధిని స్కూల్ కనుక లేకపోతే సరే మళ్ళీ నా లైఫ్ ఎలా ఉండేదో నాకేం తెలియదు. సరే వేరే రకంగా ఉండేది, కానీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవాడిగా ఒక కాలేజీలో ప్రిన్సిపల్ స్థాయి, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఏజిఎంగా వర్క్ చేయడము, ఇవన్నీ నేనైతే నా లెవెల్కి అయితే నేనైతే గొప్పగానే ఊహించుకున్నాను. ఎందుకంటే ముందే చెప్పినా కదా, నేను మీ అందరికంటే చాలా చిన్నవాడిని. అంటే అందరు నన్ను పుట్టోడు అనుకుంటారా, అప్పుడు చిన్నోడు అనుకుంటారా అనుకునే వాళ్ళు, కానీ నేను పుట్టోడిని ఏం కాదు, కొంచెం మంచి హైట్ వాడిని, కాకపోతే చిన్నవాడిని. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నాకు చదివినట్టయితే గుర్తులేదు. డైరెక్ట్ తీసుకొచ్చి మా ఫాదర్ ఏం చేసినట్టు మీకు 4th క్లాస్లో చేసేసిండు. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ చూడకపోయే వాళ్ళు. తర్వాత సార్ వాళ్ళు ఏ డేట్ వేస్తే అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది, ఏ మంత్ వేస్తే అదే మంత్, అది గడిచిపోయింది. సరే ఇప్పుడంటే మనం కొంచెం తెలివిగల్లో అయిపోయినాం, మన పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ చాలా జాగ్రత్త రాసుకుంటాం. ఓకే, నాకు ఒక బాబు బీటెక్ చేస్తున్నాడు పాప. ఓకే, ఇది నా ప్రొఫెషన్. ఓకే, థ్యాంక్ యూ. ఈ అసలు విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ ఆర్గనైజింగ్ చేసినటువంటి చెన్నుబాయి గారికి, విలేజ్లో వెంకట్రామ్ గారికి పేరున చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. మళ్ళీ అట్లే హైదరాబాద్లో ఆ గ్యాంగ్, చెరుకుపల్లి గ్యాంగ్ అక్కడ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కలీం గారు. తర్వాత మేఘల విద్యార్థుల ఆత్రేయ సమావేశంలోకి వచ్చినప్పటికీ అందరికీ ధన్యవాదాలు. నాకు చదువు చెప్పిన గురువుగారులకి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మేకల వెంకటరెడ్డి. నేను 10th వరకే కంప్లీట్ చేసి అంతవరకే ఆపేసి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. కాకపోతే పిల్లల్ని కష్టపడి చదివించాలని చెప్పేసి బీటెక్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకరు బాబు శ్రీహిందూ కాలేజీ, పాప గురునానక్ కాలేజీ 3rd ఇయర్, పాప 2nd ఇయర్. థ్యాంక్ యూ. విద్యార్థులు, నా గురువులకు నమస్కారాలు. నా పేరు దాసు శ్రీనివాసు. నేను తౌకులాపురంకి వెళ్ళి వచ్చేది స్కూల్కి. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, చిన్న అబ్బాయి ఇంటర్ 2nd ఇయర్. వాళ్ళ గోల్డ్ స్మృతి షాప్ నల్గొండ. ఇప్పుడే వచ్చిన నేను హైదరాబాద్ నుంచి. కాకపోతే కొంచెం లేట్ అవుతామా మాకు, ఇదంతా చూసారా అని
మాట్లాడేది కాదు ఇక ఇంతకుముందే వచ్చిన కాకపోతే లేట్ అయినట్టు. థ్యాంక్ యూ కృపాచార్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పటి వరకు మనకున్నటువంటి విద్యార్థుల యొక్క తెలుసుకోవడం కొరకు వాళ్ళకు సమయం కేటాయిస్తున్నారు. ఈ తదుపరి కార్యక్రమం గౌరవ చెన్నయ్య గారు కొనసాగించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులందరూ సహకరించాలి. ఫస్ట్ కాస్త కొంచెం ముందుకు రండి దయచేసి. ఫస్ట్ నడిచే చప్పట్లు మనిషిని చాలా ఉత్తేజపరుస్తాయి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మనకు తీర్చిదిద్దిన మన ముత్యాలమ్మ టీచర్ గారికి అందరూ శాల్వా నోటి బుక్కుల బోర్డు మీద ఉన్నది రాస్తూ ఉంటుంటే పత్తి పెన్ను పడక దులపగానే పడే ఇంకు చుక్కలు క్లాసులోకి కన్నరేగి పళ్ళు తెచ్చే వెంకట్రామ్ ఫస్ట్ బెంచిలోన నిశ్శబ్దంగా కూర్చునే కలి ఆరన్నంతు తిక్క మాటలు అయ్యన్నంతు మెత్తి మాటలే జోకులు సుధాకరు పాడే
సినిమా పాటలు కుర్రం కథ వేసి కుర్లు జోకులు మరుపురాని తిరిగి రాని గుర్తులండి మీ జ్ఞాపకాలు మీరే గుర్తుంచుకోండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అందరి జల్లోన రజితలాగిన రోజా పువ్వులు గలగల మాట్లాడే హైమావతి మాటలు నిర్మలమైన మనసు కలిగిన నిర్మల జయలలితలు అమాయకంగా అనిపించే పుష్పమ్మ నగమలు నిశ్శబ్దంగున జోస్న గీతలు కిలకిల నవ్వే అలువెల నవ్వే మరుపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో నరే సారు చెప్పే కథలు ముగింపుండదు ముత్యాలమ్మ టీచరు చేతికి చిరకాలముండే గోరింటాకు ఇద్దరు పిల్లలు కొట్లాడుకొని అందులో ఎవరు ఫస్ట్ వెళ్ళినోళ్ళదే కరెక్ట్ అంటారు జంగారెడ్డి సారు చంద్రమౌళి సారు పాఠం చివరమ చెప్పే స్టాపు డిస్పాయింట్ రాములు సార్ పెట్టి చక్కర కాపీలో కుమారం మీద ఆప్కని ఉంటది అది చూసి మాకే ఎక్కటయ్యా ఎప్పుడు అదే రాస్తా ఉంటాడు మరుపురాని తిరుగురాని గుర్తులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేం కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. థ్యాంక్ యూ స్నేహితులారా మీరు ఏమన్నా తప్పుగా మారినట్టయితే ఎవరు మళ్ళా వాడదాం అమ్మాయిల ప్యారడీ లిరిక్ రైటర్ జోస్నారాణి గారు ఏర్పాటు చేసినటువంటి 90-91 బ్యాచ్ వారిని అభినందిస్తూ అదే రకంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. మరి మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున రెడ్డి డాక్టరేట్ను పొందడం చాలా అభినందనీయం. అదే రకంగా నారాయణ గారు కూడా వారు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ మరి డాక్టరేట్ పొందడం చాలా అభినందనీయం. అదే రకంగా ఈ హనుమంత్ అనేటువంటి వాళ్ళ పిల్లలు ఐఐటి చేస్తున్నారంటే మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మా పిల్లలను ఐఐటి చేపియాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాం. కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ చేసినాము. అయినప్పటికీ కూడా పిల్లలు సాధించలేకపోయారు. మరి ఐఐటి అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఐఐటికి ఉన్న వాల్యూ మరి ఏ ఎడ్యుకేషన్ కూడా లేదని ఇప్పటికి కూడా భావిస్తున్నాము. ఎందుకంటే ఐఐటి చేసినటువంటి మా ఫ్రెండు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అబ్బాయి యొక్క ప్యాకేజ్ 1,50,00,000. మరి డబ్బులని కాదు కానీ పిల్లలు చాలా తెలివి కల్ల వారికి మాత్రమే అటువంటి అవకాశం వస్తుంది. మరి ఇక్కడ మాట్లాడినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క పిల్లలను ఇంజనీరింగు, ఒక అమ్మాయి మాత్రం
అమ్మాయి వాళ్ళ కూతురు మెడిసిన్ చేస్తుందని చెప్పింది. చాలా సంతోషం. మరి అప్పుడు మీరు విద్యార్థులు, పిల్లలు, ఇప్పుడు మీకు పిల్లలు. మరి పిల్లలు మాకైతే పిల్లల్లా కనపడలేదు, కొలీగ్స్లా కనపడుతుంది. కానీ మీరందరం చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. మా యొక్క లైఫ్ స్పాన్ ఇంకొక 2-3 సంవత్సరాలు పెరిగిందనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఈ ఏజ్లో కావాల్సింది ఏంటంటే 10 మందిలో కలవడం, మాట్లాడడం, ప్రతిరోజు వ్యాయామం అంటే వాకింగ్ కానీ, లేకపోతే ప్రతిరోజు నేను గత 10-15 సంవత్సరాల నుంచి షటిల్ ఆడతా. సర్వనాథ్ స్టేడియంలో ఆడేవాడిని. కరోనా పీరియడ్ నుంచి కొన్ని రోజులు బంద్ అయిపోయింది. ఇప్పుడు వారానికి 2 రోజులు మాత్రమే నేను నాగులు పోయి షటిల్ ఆడి వస్తాను. మరి ఇప్పుడు నా హెల్త్ అంటే సహకరిస్తలేదనంటే, ఎక్కువ ఆడితే ఏమవుతుందంటే పెయిన్స్ వస్తున్నాయి. మేము ఆడేది ఈ గ్రౌండ్లో కాదు, అది మ్యాట్ ఉంటుంది, వుడెన్ కోర్ట్ ఉంటుంది. పర్ మంత్ 2500 ఫీజు ఉంటుంది. ఎవరి కాకులు వాళ్ళు తెచ్చుకోవాలి. మరి పైసల కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా మీ పిల్లలు కానీ మీరు కానీ తప్పనిసరిగా ప్రతిరోజు 1 గంట వ్యాయామానికి కేటాయించాలి. అది రన్నింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, షటిల్ కానివ్వండి, ఇంట్లో ఉండి యోగా కానీ, ఆసనాలు కానీ, ఏవైనా కానీ తప్పనిసరిగా దినచర్యలో భాగంగా ఉండాలి. మన దైనందిక జీవితంలో మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, స్ట్రెస్ కూలవుతుంటాం. మరి అవన్నిటిని అధిగమించాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. యోగా కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, లేకుంటే ఏదో రకమైనటువంటి ఆట కానీ ఆడాలని చెప్పి కోరుకుంటున్నా. అదే రకంగా మరి మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఈ చెన్నయ్య కానీ, వెంకటయ్య కానీ చాలా హుషారుగా ఉంటుండ్రి. అల్లరి పిల్లరు, తుగోలు అనమాట. మనం ఓడి చెప్తే ఓడి చేసేది, కానీ దెబ్బలు తినేది. కానీ నాకు ఇక్కడ వచ్చే ముందు కొద్దిగా భయం అయింది. ఎందుకంటే ఈ విద్యార్థులందరూ దెబ్బలు కొట్టింది, పనిష్మెంట్ ఇచ్చింది, అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని మమ్మల్ని ఏమన్నా అంటారా అని చెప్పి కొద్దిగా సంశయించినాం. అయితే మన జగన్, తర్వాత వెంకటయ్య గారు, తర్వాత నాగార్జున గారు మా ఇంటికి వచ్చిండ్రు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చిండ్రు. అయితే అప్పుడు నేను లేను, మా ఊరికి బైరాపురం పోయినా, ఆన్ ద వేలో ఉన్నా. వెయిట్ చేస్తారా బాబు అంటే, లేదు సార్ చాలా బిజీగా ఉన్నాము అని చెప్పారు. చాలా సంతోషం. 34 సంవత్సరాల కింద పనిచేసినటువంటి ఉపాధ్యాయులను జ్ఞాపకం ఉంచుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నా. మరి మీ యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగా భగవంతుడు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్ను అభినందిస్తూ, మా 90-91 విద్యార్థుల గురించి మీరు గతంలో జరిగిన అన్ని అంశాలను గుర్తుంచుకొని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా ముందుగా అయితే ఏ బ్యాచ్ అయినా, జిల్లా పరిషత్ పాఠశాలలో ఉండే ఏ బ్యాచ్లోనైనా, ఈ పాఠశాలకు గత ఒక ప్రధానంగా నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణ శాతం మంచిగానే ఉంటుంది, కానీ సక్సెస్ రేట్ అంటాం చూసినావు అంటే గవర్నమెంట్ ఉద్యోగాల, మంచి వ్యాపారాల, జీవితంలో అతను స్థిరపడే విధి విధానం ఉంటుంది కదా చూడండి, అది కొంత తక్కువ ఉంటుంది. అయితే వాస్తవానికి మా ఇల్లు పక్కనే, ఇక్కడ చాలా మందికి తెలుసు గవర్నమెంట్ నౌకరు ఉండాలి అని. అంటే మిగతా వాళ్ళు ఎవరు తక్కువ కాదు, అట్లంటే నేను కూడా వ్యవసాయమే చేస్తున్నా. నా ఉద్దేశం తక్కువని కాదు, సక్సెస్ రేటును పెంచాలి అని. మనం చదువుకున్న రోజు మనకి ఇంత పరిజ్ఞానం కానీ, ఇంత జ్ఞానం కానీ, ఇంత దీర్ఘదృష్టి కానీ లేకపోయా. కాబట్టి ఇప్పటి నుంచి మన పిల్లలకు వేసే అడుగు జాడల్లో కానీ, లేదంటే వారి భావి భారత బంగారు భవిష్యత్తులో కానీ అయినా మనం ఆ జాగ్రత్త తీసుకుంటామని ఒకసారి తెలియపరుస్తున్నాను. అయితే ఇక్కడ మనకు దేశానికి ఎక్కడైనా లాస్ట్ బెంచ్లు ఉంటుండే, పాపం ఆయనే ఒప్పుకుండు స్టేజ్ మీద ఏమనంటే,
నేను జమునారాయణ దాంట్లో చూసి రాసేది. నాకైతే చదువు రాపోయేది, మాకు అక్కేనా తిట్టేది, అంతే కదా. అయితే ఇట్టి క్రమంలో వెంకటన్న ఆయనకు భగవంతుడు ఆ అదృష్టాన్ని ప్రసాదించాడు. ఆ చదువులమ్మ ఆ సరస్వతి మాత ఆయనకు ఆ అదృష్టాన్ని ప్రసాదిస్తే ఆయన దేశానికి సేవ చేసే అదృష్ట భాగ్యం ఆయన కలిగింది. అదేవిధంగా ఇంకో గవర్నమెంట్ నౌకరీ సంపాదించిన గడ్డం శ్రీనివాసరెడ్డి గారు. గడ్డం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక హోంగార్డ్గా తను విధులలో హాజరై ఒక హోంగార్డ్గా జాయిన్ అయ్యి కష్టపడి సివిల్ పోలీసుగా ఉద్యోగం కొట్టడం జరిగింది. ఇతను కూడా మనం ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి ఖచ్చితంగా ప్రశంసించవలసిందే, ఒక బిగ్ క్లాప్స్. అదేవిధంగా వీరకారి శివాజీ మిత్రుడు అతనే చెప్పిండు. జి వెంకటేశ్వర్లు ఉద్యోగ భద్రత కలిగిన ఉద్యోగం, షెర్పు వెలుగు అంటారు అనుకుంటా, వెలుగు సీసీగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కూడా. ఆ తర్వాత నాగార్జున రెడ్డి డాక్టరేట్ గారికి కూడా ఇక వారికి కూడా బిగ్ క్లాప్స్. అదేవిధంగా మన యశోద హాస్పిటల్ సంస్థ దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సంబంధించిన టోటల్ ఉద్యోగాన్ని చేపడుతున్నారు, వారికి కూడా బిగ్ క్లాప్స్. అయితే నెక్స్ట్ మనోహర్ గారు ఇక్కడ ఉన్నా లేకుండా ఒక ప్రైవేట్ లెక్చరర్గా కొనసాగుతాడు. అదేవిధంగా ఇరకల్ నారాయణ గారు గ్రామ సర్పంచ్, ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్గా కొనసాగుతుండు, అతనికి కూడా ఒక క్లాసు. ఎండి మహమ్మద్ అలీ గారు మాజీ సర్పంచ్, అదేవిధంగా మంచి ఆర్ఎంపీ డాక్టర్, వారికి కూడా. వెంకట్రామ్ వారే చెప్పారు, ఫాడ్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీలో నేను చాలా ముందు వరుసలో ఉన్నానని చెప్పాడు, వారికి కూడా ఈ వేదిక నుంచి ఒక బిగ్ క్లాసు. బిజిలీ సాయిల్ గారు అండ్ సర్వన్ గారు ఇద్దరు ఎల్ఐసిలో ముందు వరుసలు ఉన్నారండి, మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, దాంట్లో తేడా లేదు. పందెం శేఖర్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్, వారు కూడా దేశానికి వెన్నెముక కనబడే మంచి ఆదర్శ రైతు, దాంతోపాటు మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి, కాబట్టి వారికి కూడా ఒక బిగ్ క్లాస్. అదేవిధంగా తూమ్ భూపాల్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో తను ఒక కాలనీ ప్రెసిడెంట్, అతను కూడా మంచిగానే వ్యాపారం చేస్తున్నాడు, దాంట్లో తేడా లేదు. హరిశంకర్ గారు బంగారం షాపు, దాసో శ్రీనివాసరావు గారు, మూడుదొడ్డి అయ్యన్న గారు, రామావతి హనుమంతు గారు కార్పొరేట్ వ్యవస్థ, రాగిపల్లి లోకాచారి గారు మెకానిక్, కాశిరెడ్డి రవీందర్ రెడ్డి చిన్ను గారు మంచి వ్యాపారం, అడపాల రాజేందర్ రెడ్డి గారు A+5 ప్రైవేట్ ఉద్యోగం, బిల్లకంటి శ్రీనివాసరావు గారు బంగారు ఉద్యోగం, నూనె సుధాకర్ గారు రియల్ ఎస్టేట్, మేకల వెంకరెడ్డి గారు మంచి రైతు. మిగతా మనం అందరం కూడా సాధారణంగా ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ మంచిగా బతుకుతున్నాం, దేశానికి వెన్నెముక రైతు కాబట్టి. 1991 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థిని విద్యార్థులు, ఇప్పుడు మేము విద్యార్థులం కాదు, పూర్వ విద్యార్థులు, మీ అందరికీ శుభాభినందనలు. ఎందుకంటే మీరు ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను, పూర్వ విద్యార్థుల్లో దాదాపు అందరూ కూడా జీవితాన్ని చాలా చక్కగా జరుపుకుంటూ తమ భారత పౌరులైనటువంటి బిడ్డల్ని కూడా చక్కగా చదివిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఉపాధ్యాయులు అంటే ఏంటి అంటే, మనం తెలుగులో చెప్పుకుంటాం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. మరి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారంటే, ఉపాధ్యాయుడు వేరే ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తికి తేడా ఏమిటంటే, వేరే ఉద్యోగస్తులు ఎదుటి వాళ్ళ తెలియనితనాన్ని వాళ్ళు కొంతమంది సొమ్ము చేసుకుంటారు. మరి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, తెలియనటువంటి విషయాలను, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపి ఆ వేతనాన్ని అర్జిస్తాడు. కాబట్టి తెలియని విషయాన్ని తెలియజెప్పి అతని జ్ఞానవంతునిగా తీర్చిదిద్దుతాడు. తల్లి జీవం పోస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడు. ఉపాధ్యాయుడు నైపుణ్యాలను పెంచి చక్కటి
పౌరులుగా తీర్చిదిద్దబడడానికి తన వంతు కృషి చేస్తారు. కాబట్టి ఆయనకు మనం ఆచార్య దేవోభవ అనేటటువంటి విధంగా ఆయనను మనం గౌరవిస్తూ ఉంటాం. ఆ విధంగా మన స్కూల్ చరిత్ర మీకు తెలుసు. రెడ్డి తర్వాత 2వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. ఈ ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్లో 99 బ్యాచ్లో ఇద్దరికీ డాక్టరేట్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని ఈ మధ్య నేను వ్యక్తిగతంగా చిరు సన్మానం కూడా చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని అభినందిస్తున్నాను. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు మీ పిల్లల్ని కూడా ఆ విధంగా వాళ్ళకు తెలియని విషయాలు తెలియజెప్తే ఏమైందంటే వాళ్ళు కూడా ఆ కోణంలో ఆలోచిస్తారు. ఓహో, అయితే మా నాన్న మా అమ్మ వాళ్ళ క్లాస్మేట్స్ ఈ విధంగా అయినరు, మరి మా నాన్న మా అమ్మని సాధించలేని దాన్ని మేము కూడా సాధించాలి అనేటటువంటి పట్టుదల కూడా వాళ్ళలో పెరిగిపోతుంటుంది. కాబట్టి మంచి విషయాలు ఉదాహరణలు చెప్పి వాళ్ళను చక్కగా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నాను. ఈ విధంగా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థుల గురించి కూడా ఒకసారి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే అయ్యగారు మంచి పొజిషన్లో ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి లండన్లో వెళ్ళాడు, వారు కూడా ఆర్థికంగా మంచిగా ఓకే. రమాదేవి గారు కూడా వ్యాపారం చేస్తున్నారు. అలివేల గారు కూడా చిన్న వ్యాపారం చేస్తూ ఆయన కూడా ఉన్నారు మంచిగానే. వాళ్ళ శ్రీవారు కూడా, హైమావతి కానీ రజిత కానీ వీళ్ళందరూ కూడా జీవితంలో మంచిగా స్థిరపడ్డారు. అదేవిధంగా గోలి గీత గారు కూడా మంచిగా జీవితంలో స్థిరపడ్డారు. జయలలిత గారు, సిహెచ్ నిర్మల గారు, మీ అందరూ కూడా ఇంత సంతోషంగా 50 సంవత్సరాల జీవితాన్ని ఇంత అన్యోన్యంగా గడుపుతున్నందుకు మీకు కూడా మా విద్యార్థుల తరపు నుంచి మీ విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. బిగ్ హ్యాండ్స్. అదేవిధంగా ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మన తెలుగు పాఠాలు బోధించిన మన ముత్యాలమ్మ టీచర్ గారిని మాట్లాడవలసిందిగా పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు మీరందరూ 91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నందుకు అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏమో అప్పుడు ఆ రోజులలో మాకు కలిసినమా మాట్లాడినామా చదువుకున్నామా ఇట్లా, కానీ ఇప్పుడు పిల్లలు చాలా ఆత్మీయంగా అందరూ ఒకసారి కలుసుకోవాలి, అందరూ మన బాధకాలు చెప్పుకోవాలి, మన వాళ్ళందరూ ఎక్కువ ఉండరు బాగానే ఉన్నారు, అట్లాంటి విషయాలు తెలుసుకోవడం, అవసరమైతే వాళ్ళని ఆదుకోవాలి అని మీరు మీ విద్యార్థులలోనే చాలామంది చెప్తున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. 97వ బ్యాచ్ హైదరాబాద్ అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినాం. రాముడు సార్ ఉన్నాడు, సార్ వచ్చిన అందరు ఉన్నారు. అందరూ రారు కదా, వచ్చిన వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, అటెండ్ అయ్యారు, బాగా అనిపించింది. అప్పుడు దానికి ఒక బాధ్యత తీసుకున్న అబ్బాయి 87వ బ్యాచ్ అబ్బాయి సార్ ఆయన పేరు తిరుపతి రెడ్డి ఖానాపూర్, ఆయన బాధ్యత తీసుకొని ఈ 87వ బ్యాచ్ని అక్కడ అందరూ కలుసుకొని మమ్మల్ని కూడా అక్కడికి పిలిపించింది. మేము వెళ్ళినాము. అప్పుడు చాలా సంతోషమైన విషయమే కదా. అట్లా
చదువుకున్నారు, మీ పిల్లలు కూడా బాగున్నారని మీరు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఒకటి చెరుకుపల్లి స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు నాన్న. గంగారెడ్డి సార్ కాబట్టి మిమ్మల్ని సన్మానించాడు. మేము ఈ మాటలే చెప్తున్నాం, మీరు చల్లగా ఉండాలి, ఎప్పుడు అభివృద్ధి చూడాలని ఆశిస్తున్నాను. ఇక మరి మీ అందరి గురించి మీరు అందరు చెప్పారు కదా, మరి నా గురించి కూడా నేను చెప్పుకోవాలి. పిల్లలందరూ సెటిల్ అయ్యిండ్రు నాన్న, అందరు బాగానే ఉన్నారు. 3 గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. 5 జనాభా, 4 ఆడపిల్లలు, 1 అబ్బాయి. పెద్దమ్మాయి ఎండిఓగా చేస్తుంది నాన్న, నూతన్కల్ మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. 2వ అమ్మాయి చిట్టాల దగ్గర స్కూల్ అసిస్టెంట్ సైన్స్ అక్కడ చేస్తుంది. 3వ అమ్మాయి టీచర్, ఇక ప్రమోషన్ ఏం రాలేదు కానీ స్కూల్ అసిస్టెంట్. ఇక 4వ అమ్మాయి ఎంఏ చేసింది, బీఈడి చేసింది. నాకు కొడుకు చదువులో అంతా చదువుకోరు కానీ ఇక వాళ్ళ ఆయనకి ఇష్టం లేదు, ఆమె జాబ్ చేస్తాను. ఇక డిఎస్సికి అటెండ్ కాలేదు. నా కొడుకంటే మొదటి నుంచి ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే పొద్దుకులు ఉండాలమ్మా, మీరు చెరుకుపల్లి పోయే వరకు మేము ఎట్లున్నామో మాకు తెలుస్తుంది కదా, వద్దమ్మా గవర్నమెంట్ నాకు, నేను బిజినెసే చేస్తాను అంటే ఏ బిజినెస్ వర్క్ చేస్తావురా. వాడు ముందర లారీలు కొనుక్కున్నాడు, ఏమంటే పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇక అక్కడి నుంచి మీ స్టూడెంట్స్ ఇన్నిసార్లు నరకు చెరుకుపల్లి ఉంచే బాధ్యత నాదని రాత్రి 12 గంటలకు వరంగల్ నుంచి వచ్చింది. ఆయన అలసిపోయి ఏమంటే పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇక అక్కడి నుంచి మీ స్టూడెంట్స్ ఇన్నిసార్లు నేను 12:30కు చెరుకుపల్లి ఉంచే బాధ్యత నాదని రాత్రి 12 గంటలకు వరంగల్ నుంచి వచ్చింది. 1లో 2 ట్రాన్స్ఫర్, చిన్న మాదారంలో చెరుకుపల్లితో అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయినా టీచర్లైనా వాళ్ళ కుటుంబాలైనా వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా చూసేవాళ్ళు, మన ఇంట్లో వ్యక్తుల్లాగానే చూసేవాళ్ళు. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా వరుసలు పెట్టి పిలుచుకునేది. మన పర్వతరెడ్డి గారు, వాళ్ళ సుజాత గారు, ఆడ మన ఏమంటారు శ్రీశైలం ఇంట్లో ఉన్నాం. ఆ పక్కన సుజాత పర్వతరెడ్డి వాళ్ళు ఉండేది. నేను ఒక వంకాయ చెట్టు పెడితే వారానికి 2 కేజీలు కాసేది. అంతలా మొదటి పోదామని ఎవరన్నా ఒకరు వచ్చి తెంపుకోండి, మీరు శుక్రవారం పని చేయండి, మరి శనివారం తీసుకొని పోదాం మా ఊరికి, ఏంటిది వంకాయ. అట్లా చాలా బాగుండేది. తర్వాత మన జంగారెడ్డి సారు అమ్మోళ్ళు, నాయనోళ్ళు, వాళ్ళందరితో మేము ఒక కుటుంబ సభ్యుల్లాగానే ఉండేది. ఇక అది ఒకసారి గుర్తు వస్తుంది కదా, మన వాళ్ళు ఎంత ముఖ్యమో, ఈ ఊరు ఈ మనుషులు అంత ముఖ్యం. ఎక్కడ ఉన్నా పోతామో వస్తాము. ఎన్నో స్కూల్, 6వ స్కూల్, 6 స్కూళ్ళల్లో పనిచేసాను. అయితే అందులో ముఖ్యమైన చెరుకుపల్లి గర్ల్స్ హై స్కూల్ దేవరకొండ, ఆ తర్వాత ప్రమోషన్ మీద చింతపల్లి పోయినా, ఆ నుంచి లోకల్ స్కూలు మన గవర్నమెంట్ హై స్కూల్కి వచ్చింది. ఆడనే రిటైర్మెంట్ అయినా. అది సంగతి నాది. ఇక రాము సారు అసలు నాకే కొద్దిగా బీపీ అట్లా ఉండేది, నేనే కొంత లావు ఉండేది, మరి నాకేమన్నా అవుతుందనే మాట ఉండేది అందట్లా. నాకు కూడా రాము సార్కి బీపీ షుగర్ ఏమీ లేదు, కానీ ఇక ఏదైనా తప్పు ఏదైనా ఇప్పుడు మరి స్టోన్స్ వచ్చినాయి నా గాల్ బ్లాడర్లో. ఆ స్టోన్స్ వల్ల అది ఒకసారి సీరియస్ అయింది. అయితే మన దేవరకొండలో మన ఏమంటారు డాక్టర్ అక్కడ తీసుకుపోతే ఆయన ఎల్బీ నగర్ హాస్పిటల్కు రాసి అక్కడికి పోయినాం. వాళ్ళు ఏం లేదు, బాగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీఛార్జ్ చేయకుండా ఆయనకి ఇదెందుకు మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ తీసేస్తాం మేమని అంటే మా కూడా వద్దన్నాడు. ఎందుకంటే ఏజ్ని దృష్టిలో పెట్టుకొని కామినీని హాస్పిటల్లో వద్దన్నారమ్మా, మనకేమో అట్నే ఉండని యునాని మందులు
కంటిన్యూ చేస్తానంటే మా పిల్లలందరూ బెదిరించారు అని. వీడు పైసలకు భయపడి ఆపరేషన్ వద్దంటుడు, ఎంతమంది చేయించుకుంటలేరు అన్నారమని అసంగతి ఏదన్నా నేనే హాస్పిటల్లో లేను, నేను మా బిడ్డ ఇంట్లో ఉన్నాను, వీళ్ళే హాస్పిటల్ పోతుండ్రు వస్తుండ్రు. అయితే ఆయన మరి చేయించుకుంటావా అమ్మ అని నీ ఇష్టం ఏంటంటే మరి డాక్టర్లు చెప్పింది మీరు వినండి, నాకే ఇష్టం, నాకైతే తెలియదు కానీ మరి ఎట్లా చేపిస్తారో ఎట్లా తీసుకొస్తారో భద్రంగా అయితే ఎవరికొండ ఒప్ప చెప్పాలి అని చెప్పిన. నేను భద్రంగా అంటే డాక్టర్ల పని కదా నాన్న, అక్కడ నేను ఫెయిల్ అయింది ఆపరేషన్. వాళ్ళు దాన్ని కప్పిపుచ్చిండ్రు. మధ్యరాత్రి 2 గంటలకు వెంటిలేటర్ పెట్టాలని చెప్పింది. ఆ వెంటిలేటర్ ఎందుకు పెడతారు, అట్లా పెడతారు మీరని అంతరాత్రి పూట యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తా, వాళ్ళ మీద వీళ్ళు అబద్ధం చెప్పరు కదా, వాళ్ళు కూడా ఆపరేషన్ ఫెయిల్ అయిందని ఏం చెప్పలేదు. సరే ఆయన బాగలేదని చెప్పిండ్రు కదా అంతే. ఆ నుంచి ఇక 10 రోజులే అన్నాను, 10 రోజులు. అక్టోబర్ 1 పోయిండు, 10th నాడు వచ్చిండు 2001లో, 2001 ఆ రోజు ఇక జరిగిపోయింది సంగతి. అప్పుడు ఇక ఏం చేసేది ఏం లేదు కాబట్టి బాధపడ్డాం, కూరుకున్నాం నాన్న. ఇక అంతే మా సంగతి. ఇక ఏమో పిల్లలందరూ అయితే సెటిల్ అయినరు, అందరూ బాగోగులు అన్నీ రాములు సార్ కూడా చూసింది కదా, బాగానే ఉంది. కానీ ఇంకా మనిషి అన్నీ చూస్తే బాగుండేది కదా అనుకుంటాం. కానీ ఎవరికి ఏ రూపంలో వచ్చేది మనకేం తెలియదు కాబట్టి ఏమీ లేదు. కానీ ఎందుకంటే మీరు పిల్లలు మీ అందరి సంగతులు చెప్పుకున్నారు. మరి 35 ఏళ్ళ తర్వాత టీచర్ వచ్చి ఏమైంది ఉంటారు కదా నేను, అందుకే నేను మీకు చెప్తున్నా అంతే. సరే నాన్న, మీరు గౌరవంగా పిలిచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరూ మీ ఫ్యామిలీస్తో చల్లగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. సెలవు. మీరు జంగారెడ్డి సారు శాల్వ ఇచ్చి సన్మానించాడు, నేను ఉత్తమాటలు చెప్తున్నాను అనుకున్నారు మేడం. అది కాదు మేడం, ఆ రోజు ఈ 62 మంది విద్యార్థులకు గట్టి చదువు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మీరు ఈ స్థానంలో ఉన్నారని మేము ఎల్లవేళలా భావిస్తాం మేడం. కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఆశీర్వాదాలు. ఈనాటి ఈ 91 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అయితే నేను ఇక్కడే ఈ పక్కనే మాది కుంజల్బాయి తండా, ఈ పాఠశాల స్టూడెంట్ నేను. అదే రకంగా మా గురువు గారు, మీ అందరి గురువు, మా గురువు జంగారెడ్డి సారే. అదే రకంగా మన ముత్యాలమ్మ టీచర్ కూడా మాకు తెలుగు బోధించినటువంటి గురువే. ఆ తర్వాత మీ అందరితోటి నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడనే ఉన్నాము, ప్రతిదీ ఇక్కడనే ఉండి ఇక్కడ నుంచే నడిపించినాం కాబట్టి అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి మీరందరూ అన్ని రంగాల్లో రాణిస్తుండ్రు, అందరూ బాగా సక్సెస్ అవుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. జనరల్గా ఇంతమంది ఒకే దగ్గర ఇంత సక్సెస్ ఉన్నాడు ఇక్కడ కనబడడం అంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మొన్న 2004 బ్యాచ్ వాళ్ళు కూడా చేసారు, వాళ్ళు కూడా వచ్చారు. కానీ ఇంతమంది లేరు, వాళ్ళు తట్టున్నారు. అయితే మీలో అన్ని టాలెంట్లు ఉన్నారు, ఒక్క రంగం కాదు అన్ని రంగాలలో మీరు మామూలు కాదు. మిమ్మల్ని ఏం టాలెంట్ అనాలో ఏమో మరి, మల్టీ టాలెంటా, మల్టిపుల్ టాలెంట్ అంట. అయితే రాజకీయంగా ఉన్నారు, మన ఏది పిహెచ్డీలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రంగాలలో మీరు బాగా సక్సెస్ అవుతారు. కానీ మీరు భవిష్యత్తులో ఏంటంటే ఈ పాఠశాలను ఒక దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా మనం ఏదో ఒకటి ఈ పాఠశాలను చదివినందుకు
దీని రుణం ఏదో కాస్త కూస్త తీర్చండి. ఈ పాఠశాలకు ఏమో ఒకటి మీ బ్యాచ్ తరఫున ఇవ్వండి. అట్లా స్ఫూర్తి ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కటి ఏదో ఒకటి ఇప్పిస్తుంటే పాఠశాలకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు తీరుతాయి. అదే రకంగా ప్రతి ఒక్కరు మీరు సర్వీస్ ఓరియంటెడ్గా మీతో అయ్యే సహాయం సహకారాలు ఎవరికైనా చేయండి. మీ వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే నా యొక్క సూచన ఇది. జనరల్గా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది టాలెంట్. ఏదో రకంగా మీ యొక్క వృత్తిలో భాగంగా ఏదో ఒకటి మన నైబర్స్ కానీ ఎవరికైనా మన వాళ్ళకి కానీ కొన్ని సహాయ సహకారాలు అందిస్తే మన సొసైటీకి ఇంత మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే సెల్ఫీస్గా ఉండకూడదు. చాలామంది నాకేం పట్టింది, వాడితోటి నాకింది, వీడితోటి నాకింది, ఆ పని నేను ఎందుకు చేయాలి, ఈ పని నేను ఎందుకు చేయాలి, ఈయన నాకేం పెడతాడు, ఆయన నాకేం పెడతాడని కాకుండా మనలో మనకు ఉన్న దాంట్లో కొంత కాస్తో కూస్తో కొద్ది సహాయం చేసి మన వాళ్ళలో చైతన్యం తీసుకురండి. మన పక్కన ఉన్న వాళ్ళని కానివ్వండి, మన వాళ్ళని కానీ ఎవరికైనా సరే కొద్ది సహాయ సహకారాలు అందిస్తే మనం సమాజంలో ఎంతో గుర్తింపు పొందుతాము. అయితే జనరల్గా నేను 88లో రాజాపేటలో ఫస్ట్ అపాయింట్మెంట్, ఆ తర్వాత కుర్మేడ్ నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చే ముందు మన పిల్లలు నల్లగొండలో వాలీబాల్ ఆడుతుంటే చూసి ఏంది మన చెరుపల్లి పిల్లలు ఇంతగానో ఆడుతుర్రా అని వాళ్ళని చూసి ఎంత సంతోషం అంటే మామూలు కాదు. ఆ రోజు మామూలుగా అందరూ మా పీటీ వచ్చి అంటున్నామట, కింద చెరుపల్లి పిల్లలు అంట ఇట్లా కొడుతురు అట్లా కొడుతురు అనేటి. అది ఇంతగానో ఆడే పిల్లలు ఎవరు ఏందని అని వచ్చి నేను కూడా నల్గొండ స్టే చేసి చూసిన. అందరూ మన దగ్గర పీటీ కూడా లేదు. నారాయణ సారే వీళ్ళకి పీటీ అంటే శ్రీనివాస మీ బ్యాచే కదా, మీ ముందు బ్యాచ్. వేణుధర్ రెడ్డి వాళ్ళు, విక్రమార్క, వేణుధర్ రెడ్డి వాళ్ళందరూ. అట్లా మన స్కూల్కు కొద్దిగా అన్ని రంగాల్లో మన స్కూలు చాలా ఫేమసే. కాకపోతే ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు స్ట్రెంత్ తగ్గుతుంది. కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి పాఠశాలకు. అవి కొద్దిగా అందరు దృష్టిలో పెట్టుకొని కొన్ని తీసుకుంటూ పోతే మన పాఠశాల ముందుకెళ్తుంది. అదే రకంగా మీరు కూడా, నేను ఏదో అని కాదు, నేను క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ను, నా వృత్తి. నేను జనరల్గా ఆడ ఏమైనా అవసరం పడితే ఏదో పనులు మీద పనులు చేసుకుంటూ వస్తా. ఆ తర్వాత ఏంటంటే ఏదైనా సబ్జెక్టులా హిందీ లేదంటే అప్పుడు ఇప్పుడు పోతాను నేను ఆల్టర్నేట్ క్లాస్. అంతే. మీ బ్యాచ్ అప్పుడే నేను వచ్చిన ఇక్కడికి, అప్పుడే వచ్చిన. ఆ తర్వాత కొన్ని రోజులు ఇక్కడ చేసి ఈ నుంచి మళ్ళీ పడవటిపల్లి పోయినా, పడవటిపల్లి జీపు పోయినా, ఈ నుంచి జైపూర్ పోయినా. అట్లా 36 ఏళ్ళ సర్వీస్ నాకు నడుస్తుంది. ఇప్పుడు ఇంకా సంవత్సరంన్నర మిగిలింది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఎట్లా గడిచిందిరా నాయన అనిపిస్తుంది. అట్లా మీరు కూడా మీ యొక్క వృత్తిలో భాగంగా మీరు ఉన్న పని, ఏ పని అది చేస్తున్నాం దాన్ని మనం గౌరవించాలి. అది ఏ పని అయినా ఉండని. నేను పెద్ద ప్రొఫెసర్ కావాలి, నేను పెద్ద ఏదో ఆఫీసర్ కావాలి, కానీ చిన్నదైనా సరే దాన్ని గౌరవించాలి. అప్పుడే మనము రాణిస్తాం. పైవాన్ని చూసి మనం ఈర్ష్యపడకూడదు. చిన్నవాడిని చూసి అరే వీడికన్నా నేను బాగున్నా, ఇంకా బాగుంటానికి ప్రయత్నం చేయాలి. పైవాన్ని మనం కంపేరింగ్ తీసుకోవాలి కానీ నేను ఈర్ష్యపడకూడదు. అరే వాడు పైకి వెళ్ళిపోయా, వాడు అది చేసుకుని ఇది చేసుకుని, ఆ కార్లో తిరుగుతుంది, ఈ కార్లో తిరుగుతుంది, వాడు అట్లా ఉంది ఇట్లుండని ఒకరినొకరు చేయకూడదు. నేను లేడీస్లో ఏముంటుందంటే పోగానే ఆ అమ్మ చీర ఎట్లా కట్టుకొచ్చింది, ఆ అమ్మ వజ్రం పెట్టుకొచ్చింది, ఆ అమ్మ ఇది పెట్టుకొచ్చింది, ఇవే చూస్తుంటారు. ఆ అమ్మ ఏం పని చేస్తుంది, ఏ రకంగా మనకు సహాయపడుతుంది, ఎవరికైనా ఈ సొసైటీకి ఏమైనా సహాయపడుతుందా, మాకేమైనా సహాయపడుతుందా అనేది ఆలోచన చేయరు. ఆమె మంచి చీర కట్టుకొచ్చింది అలా, కానీ అందరూ ఆమె మీదనే ఉంటుంది కన్ను. అట్లా ఉండకుండా ఆమె చేసే పని మీద పెట్టండి మీరు. అట్లా మీరు కూడా అమ్మలతోటే జరిగేదంతా శక్తి స్వరూపులు. మీరు నిలమన్నా ఇంతకుముందు వినాయక విగ్రహాన్ని పెట్టేది, ఇప్పుడు అది కాదు, మొత్తం అమ్మలనే పెడుతున్నారు. దుర్గమ్మ, ఆదిశక్తులు అట్లా ఆదిశక్తులతోటే జరిగేది అంతా. కాబట్టి మీరు కూడా అందరి మేలు కోరి ముందుకు తీసుకెళ్ళండి ఈ సొసైటీని. అయితే
ఈ యొక్క బ్యాచ్ వాళ్ళు ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందరూ ఒక్క దగ్గర ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇదే కాకుండా మన గ్రామానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చినందుకు మీ అందరికీ నా వంతుగా ఇంకా నా పర్సనల్ లైఫ్ ఏంటంటే నాకు 2 అమ్మాయిలు, మా మేడం కూడా టీచరే, కాకపోతే ఆమె చాలా సిన్సియర్, రెగ్యులర్ పోతుంది వాడికి, నేనేమో అప్పుడప్పుడు పోతుంటా. అంటే అప్పుడప్పుడు అంటే పూర్తి కాదు పోతా, కానీ ఏదో నా యొక్క నేను ఏంటంటే క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ కదా. లేదు చదువు కూడా మంచిగా చదివింది, ఏం సార్ చదవకపోతే మా గురుగారు ఇక్కడనే మేడం ఉంది. అయితే నేను వేరే కార్యక్రమాల్లో చాలా ఇట్లా పార్టిసిపేట్ అవుతుంటా, లయన్స్ క్లబ్లో కానీ అన్ని, ఇంతకుముందు మా యూత్ క్లబ్లో కానీ అన్ని కార్యక్రమాల్లో, కాంగ్రెస్ రాజకీయాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది. ఇప్పుడు మాత్రం ఇక కొన్నిట్లే పరిమితమై మన ఇల్లు పూలని దాని మీద ఉన్నా. అయితే మా ఒక పాపకు పెళ్లి చేసినాం, ఇంకో పాప ఉంది. ఇప్పటికైతే అంతా బాగానే ఉంది, సుఖంగా సంతోషంగా ఉన్నాం. నేను దేవరకొండలో ఉంటా. మీకు ఎవ్వరికి ఏ చిన్నపాటి ఏ సహాయం ఉన్నా నేను నా దగ్గరికి వస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా తరఫున మన గ్రామం తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. చాలా ఆహ్లాదమైన, అందరు నవ్వుకునే, కాసేపు అందరినీ ఆవాల గోపాల అయితే నుంచి ధన్యవాదాలు తెలుపు. అదేవిధంగా యాక్చువల్లీ మన గ్రూపు 2019లో క్రియేట్ జరిగింది, కానీ మొన్నటి వరకు జస్ట్ 10 మందే ఉండే ఈ గ్రూప్లో. జస్ట్ మనం దసరా ముందు 1 మంత్ ముందు అనుకున్నాం ఈసారి తప్పకుండా ఆత్మీయ సమ్మేళనం చేయాలండి. ఇప్పుడు నేనే గ్రూప్లో దసరా ముందు చేద్దామని ఒక మెసేజ్ ఇస్తే అందరూ రెస్పాండ్ అయ్యారు. ఓకే సార్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు.